రిత్రిపీఠానికి వాళ్ళ నాగప్రతిష్ఠకు వచ్చారు. కొవ్వూరు బాలదారి చక్రపాణి కొవ్వూరు అండి అది. ఈ రోజు వచ్చాము మేము నాగప్రతిష్ఠ చేసుకున్నాము. కుటుంబ క్షేమం గురించి అన్ని ఆర్థిక బాధలు అన్ని బాధల గురించి చాలా బాగా చేశారు వీళ్ళు. ఇప్పుడు నాగప్రతిష్ఠలో మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం? నాగప్రతిష్ఠలు ఇది మన మండపం చేసాము, శివాభిషేకం చేసాము. తర్వాత ఇది ఇప్పుడు మన పుష్పాభిషేకం చేసాం. చెప్పండి. నా పేరు చిలంగుర్తి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం, మాది కొవ్వూరు అండి. కార్యక్రమంలో మీరు గమనించింది ఏంటి? క్షేత్రం గురించి అన్న 2 మాటలు చెప్తే మనం కూడా భక్తులకి కొన్ని విషయాలు మీ ద్వారా కూడా తెలియజేస్తాం. నేను ఒకదాన్ని క్షేత్రం చాలా పవిత్రంగా, చాలా ప్రశాంతంగా ఉంది. చేసుకోవడానికి వాతావరణం కూడా చాలా బాగా అనుకరించింది. మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా, ఈ అభిషేకాలు, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు పంతులు గారు, మేడం గారు చాలా ఉన్నతంగా చేయించారు మా చేత. చాలా సంతృప్తికరంగా ఉంది. ఇంకా హోమం దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడే పుష్పాదివాసం ఉంది, స్వామివారు శయ్యాదివాసంలో ఉన్నారు. ఇక్కడ మనం చిన్న పేరంటంగా చక్కగా వినోదంగా ఆహ్లాదకరంగా చేసుకున్నాము. అయ్యా మీరు కూడా 2 మాటలు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు శ్వేతనాగ, కోడూరి శ్వేతనాగ. నా స్వస్థలం కొవ్వూరు, నేను చెన్నైలో ఉంటానండి. నేను ఇక కుటుంబ క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసం, ఓవరాల్ సౌభాగ్యం కోసం నేను ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మాకు నాగమణి గారు చాలా అద్భుతంగా పూజలు చేయించి చాలా సంతృప్తికరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలాగా దగ్గరుండి చూసుకుంటున్నారు. పుష్పాదివాసం, శయ్యాదివాసం, క్షీరాదివాసం ఇత్యాది కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా చేస్తున్నారండి. ఇక్కడ మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ మహాపుణ్యక్షేత్రం కృష్ణానదీ తీరాన్ని ఉండటం చాలా విశేషం అండి. చాలా అద్భుతమైన, ఇది ఒక వరప్రసాద భరితమైన ఇది స్వయంభూ క్షేత్రంగా చెప్పుకోవచ్చండి. యాక్చువల్గాను బడబానల అష్టముఖ నరసింహస్వామి క్షేత్రం అండి ఇది చాలా విశేషమైన క్షేత్రం. ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఏదో వచ్చాం, ఏదో పూజ చేసుకున్నాం, వెళ్ళామని కాదండి. ప్రతి విషయంలోనూ అణువు శ్రద్ధ తీసుకుంటూ శ్రీ నాగమణి గారు వారు దగ్గరుండి మాకు ఒక గైడ్ లాగా నడిపిస్తూ, ఒక డివైన్ గైడెన్స్ ఇస్తూ, మధ్య మధ్యలో ఇక ఈ క్షేత్ర విశేషాలు చెప్పుతూ, అర్థమయ్యేలా చేస్తూ, 1-2 సార్లు చెప్పుతూ వారి అనుభవాలను కూడా మాతో పంచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం. అందరికీ శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం క్రమం చేస్తే దానికి ఒక పవిత్రత చేకూరుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ కార్యక్రమం చేస్తున్నామని మనం తెలుసుకుని మాట్లాడితే దానికి ఒక పవిత్రత అనేది మనకి చేకూరుతుంది అన్నమాట. అందుకని మీకు వివరించి నేను చెప్పటం కొద్దిగా, ఎందుకంటే మరీ చెప్పటం, మీరు రావటం విషయంలో కానీ ఏ విషయంలో కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకోవటం, మీరు వెళ్ళిన తర్వాత కూడా నాకు జారగానే ఫోన్ చేయండి అని కూడా చెప్తూ ఉంటాను. అదృష్టం అండి, ఈ రోజున మనందరం కలిసి ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. అంటే ఒక పెద్ద ఆవిడ నాకు ఒక మాట చెప్పారు ఒకసారి. అమ్మా, పిడుగురాళ్ళు వెళ్ళాను, లక్ష్మీకోటమ్మ గారని, అందరి ఇళ్ళకి మనం ఎందుకమ్మా అట స్వామివారి గురించి అడిగి, అంటే మనకి కృష్ణా పుష్కరాలు వస్తాయి కదండి, అందరూ తలో కాసిన బియ్యం అని, చింతపండు అని ఇవన్నీ ఇచ్చి కార్యక్రమానికి, అన్నదానానికి రోజుకు 4 బస్తాలు బియ్యం పెట్టేదాన్ని కృష్ణా పుష్కరాలు. నాకేంటో సిగ్గుగా ఉందమ్మమ్మ అంటే, అట్లా కాదమ్మా, అందరూ హడావుడి జీవితంలో పరిగెత్తుతూ ఉంటారు, పెద్దవాళ్ళని ఎవరో ఒకళ్ళు మనం వెళ్ళి వాళ్ళ చేత ఈ మహత్తర కార్యక్రమం చేయించేలాగా మనం చెయ్యాలి. వాళ్ళు చెయ్యరని కాదు, వాళ్ళకి అనుకూలం ఉండదు, హడావుడిగా పరిగెత్తుతుంటారు కాబట్టి వాళ్ళ చేత మనం చేయించడం వల్ల మనకి కూడా ఒక పుణ్యం అనేది లభిస్తుంది అని. అందుకే మీరు నాగప్రతిష్ఠ కార్యక్రమం అనుకున్నప్పుడు నేను వాళ్ళని ఒకసారి నా కాంట్రాక్ట్లోకి వస్తే, ఏమంటే ఎప్పుడు పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు వచ్చినా నేను కార్యక్రమం చేయిస్తాను, ఎందుకంటే చేయించవలసిన బాధ్యత నాది ఉంది. చేయించవచ్చులే, చేసుకుందాంలే అని సాయి చేసినా కూడా మధ్యలో గుర్తు చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేయించాలి. అట్లాగే మన నాగాలు ఇంకొక 50 సంవత్సరాలకైనా సరే గిన్నీస్ బుక్లో ఎక్కాలి, మహత్తరమైన నాగప్రతిష్ఠా పీఠం కావాలి అని
ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, గండబేడి నరసింహస్వామి పక్షి రూపంతో ఉంటారని. కాబట్టి ఆయన శక్తి వినియోగించుకొని మనం నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ మన శక్తి కొద్దీ మనం చేసుకుంటున్నాం. కానీ విపరీతమైన శక్తి మీ నాగాలకి రావాలి, మనకు ఫలితాలు రావాలంటే ఏం చేయాలంటే ఆయన శక్తిని మనం వినియోగించుకోవాలి. కాబట్టి ఇక్కడే కాదు, ఎక్కడైనా మనం నాగప్రతిష్ఠ చేయించుకోదలుచుకున్నప్పుడు ప్రధాన దైవానికి నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అక్కడ ఎట్లా మన పరిశీలనలో తప్పకుండా తీసుకోవాలి. నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి ఇది మహత్తరమైన క్షేత్రం. ఎవరైనా రండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు నిజంగా రావటం అనేది నాకు చాలా సంతోషించదగ్గ విషయం బాబు. నిజంగా నాకు మీరు తోడబుట్టిన వారెళ్ళే అలా ఎప్పుడైనా ఈ పీఠం మీది, మీకు ఇక్కడ ఒక పుట్టిల్లు ఉంది. మీరందరూ అనుకోండి ఇది ఒక పుట్టిల్లు మనకి ఈరోజు వచ్చింది అని. ఎప్పుడైనా మీరు రావచ్చు చక్కగా. ఇది మన పీఠం, నాది కాదు మనందరి పీఠం. అలాగే ప్రతిష్ఠా కార్యక్రమం అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకోకుండా ప్రతి సంవత్సరం ఒక్కసారి వీలైతే వచ్చి స్వామివారిని దర్శించుకుని తిరిగి మన ప్రతిష్ఠించిన నాగాలకు అభిషేకం చేసుకుని ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఆ ఎనర్జీ నిత్యం అలా బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహం నిత్యం లభిస్తుంది. అవునండి, అవునండి, చాలా మంచి సూచన. నా పేరు శ్రీరమణ. మేము తెనాలి దగ్గర వేమూరు నుంచి వచ్చాము. ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం కోసం వచ్చామండి. మేము బయలుదేరి దగ్గర నుంచి చివరికి వెళ్ళేదాకా కూడా మైలవరపు నాగమణి గారు చాలా శ్రద్ధగా చక్కగా మా ఎందు శ్రద్ధ ఉంచి అన్ని కార్యక్రమాలు దగ్గర నుండి చేయిస్తున్నారు. ఇది మంచి ప్రతిష్ఠా కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. మీ ద్వారా 10 మంది రావాలి. 10 మందికి మీరు తెలియజేయండి. ఇప్పుడు గ్రహ దోషాలు ఉంటేనో లేకపోతే మన పరిస్థితుల గురించో కారణాల గురించో నాగప్రతిష్ఠ చేసుకోవసరం లేదు. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక లింగ ప్రతిష్ఠ, ఒక నాగ ప్రతిష్ఠ జీవితంలో కుటుంబపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆచరించుకోవాల్సిన మహత్తరమైన పుణ్య కార్యక్రమం. అది కూడా భక్తులు దీని విశేషం ఏంటి, రిజర్వ్ ఏమిటని మళ్ళీ మళ్ళీ మీరు వచ్చి చెప్తేనే నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మహత్తరమైంది. మా ఇంట్లో కూడా నేను కుటుంబ సభ్యుల చేత, మా మనవాళ్ళ చేత, మా అమ్మాయి వాళ్ళు, అల్లుడు గారు, తర్వాత మా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ఆచరింపజేయడం జరిగింది. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. నేను ఒకనొక పరిస్థితిలో నాగప్రతిష్ఠలు నేను ఇంకా చెయ్యలేను ఓపిక లేక అనని నేను మా అమ్మకి వాళ్ళ అన్నయ్య గారికి కూడా కేకలేసాను. నన్ను అయ్యగారు వాళ్ళ అన్నయ్య గారు కూడా నేను చేయలేనండి ఇక్కడి నుంచి అని నేను స్టేటస్లో పెట్టాను. ఇక నుంచి తిరుగుతురు పెట్టిన నాగప్రతిష్ఠలు చేయబడదు అని. ఎంతమంది స్పందించారంటేనండి ఆ రోజున. అట్ట నిర్ణయం తీసుకుంటారమ్మా మీరు, ఎంతమంది ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నారో తెలుసా మీరు అనని డిప్యూటీ కమిషనర్ గారు శ్రీనిల గారిని హైదరాబాద్ అసలు పరిచయం కూడా లేదు. ఆవిడ ఇప్పుడే మెసేజ్ పెట్టారు. అమ్మ మీరు వెంటనే డిలీట్ చేయండి అని చేయదండి. ఆవిడ మా అయ్యగారు అనిల్ గారు వెంటనే చాలా సీరియస్ అయ్యారు. అప్పుడు నాకు వెళ్ళి తెచ్చి ఇంత మహత్తరమైన కార్యక్రమం మనం చేస్తున్నాం, భక్తుల్లో ఈ యొక్క మంచి అభిప్రాయం ఉంది కాబట్టి అని ఎక్కడ లేని ఓపిగా తెచ్చుకుంటున్నాం. ఎక్కడ లేని ఓపిగా తెచ్చుకుని చెయ్యాలి అని మహత్తరమైందండి. ఏదైనా ఈ ద్రవ్యం కానీ ఏదైనా కూడా నాకేం అవసరం లేదు. తిరగడం బాగా పట్టదాన్ని ఏదైనా అంతా పీఠానికి చెందేది, పీఠానికి సంబంధించిందేదంతా నేను నా జీవితం కూడా. కాబట్టి మీ ద్వారా కూడా ఇంకా నలుగురికి రావాలి. ఇక్కడ క్షేత్రం ఉందని స్వామివారి దర్శనం మనందరి చేత చేయించాలి. అది గండబేడి నరసింహస్వామి ఉన్నారు అని మన ప్రపంచానికి తెలియజేయాలి. అదండి. సర్వే జనా ప్రోగ్రామ్ కూడా మేము చాలా క్యాన్సిల్ అయిపోయిన ప్రోగ్రామ్ అమ్మా. స్వామి అనుగ్రహంతో వీళ్ళ అన్నయ్య రావాలనుకోలే రికవర్ అవ్వడం చాలా గ్రేట్. రికవర్ అవ్వడం కూడా వచ్చేవాడు. యాక్చువల్గా ఆయన అక్కడ రికవర్ చేయించింది ఇక్కడ నరసింహస్వామి అండి. ప్రోగ్రామ్ క్యాన్సిల్. నేను కూడా ఇవాళ మా అయ్యగారు చెప్పాను అన్నగారికి, ముందు రక్ష కట్టించండి, రక్ష కట్టించింది, రక్ష కట్టించండి అని చెబుతున్నాను. రక్ష కట్టిస్తే మనకి ఏదన్నా ఆటంకం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని. చాలా అండి, ఓపికగా ప్రతి విషయాన్ని అర్థమయ్యేలాగా ఏంటండి హనుమయ్య గారు, ఆచార్యులు హనుమయ్య గారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలకి గత 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి వచ్చి కార్యక్రమం చేస్తున్నారు. కంటిన్యూ అనమాట. ఏ టైంలో అయినా సరే మనం 4 గంటలకు పెట్టుకున్నా, 3 గంటలకు పెట్టుకున్నా
కార్యక్రమం దగ్గరుండి చేయించడం అనుకూలం. కార్యక్రమానికి కూడా నేను అనకా ముందైన విషయాల్లో అనుకూలంగా నానా ఆగు హనుమాన్ తను కూడా కలుపుకుని చేయటం ఇవన్నీ కూడా మంచి మనకి అట్లాంటి బ్రాహ్మణుడు దొరకటం కూడా మనకు ఆ అదృష్టం. మీరు ఆ పిలిచే పిలుపు విధానం కూడా చాలా బాగుంది హనుమా. మీకు ఇంకొక విషయం చెప్తానండి ఇవాళ. అంటే భక్తులు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవాళ ప్రముఖులు వచ్చారు, నాకు చాలా ఆనందం. అంటే అందరం స్వామివారి విషయంలో అందరం శిష్యులమే సేవకులమే. కాకపోతే వీరిని కొద్దిగా నేను పరిచయం చేసుకుంటాను నా తృప్తి కోసం. మీరు చెప్తారా మీరు ఒక్కసారి? మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి సోదరునండి నేను. మీరు కూడా మీది చక్కగా చేస్తారు. అదే వారి అన్నగారి తరపు నుంచే పరిచయం కాకుండా వారు కూడా మంచి గాయకుడు, పాడతారు. పాటలకు కూడా సంగీతం సమకూరుస్తారు, మ్యూజిక్ కూడా సమకూరుస్తారు అన్నమాట. అదే ఇవాళ అదే ఎందుకంటే ఎక్కడండి నాకు తెలుసు. అందుకని ఆ పరిచయం కూడా ఇవాళ మనం చేసుకుంటాం. చాలా సంతోషం అండి మీరు వచ్చినందుకు, చాలా సంతోషం. మీకు నేను పెద్దదాన్ని, మీకు అమ్మ ఇక్కడ ఉంది, అది మనకు మర్చిపోవద్దు. మంచిదండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు ఆపామా ఈ మైకులో ఇందమ్మా?